జగ్గంపేట నియోజకవర్గం నీలాద్రిరావుపేటలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్లో గల కార్తికేయ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రారంభించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముందుగా ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యేకు డాక్టర్ అవినాష్ మరియు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతిల్ నవీన్ సతీమణి లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్లను మరియు ఎన్టీఆర్ వైద్య సేవ వార్డులను, ఆపరేషన్ థియేటర్లను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్తికేయ ఆసుపత్రి సేవలు అందించాలని, ఈ సదవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో మరియు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని, ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పుల చేదొర, జాసి వసంత్, మార్షెట్టి భద్రం, కొత్త కొండబాబు, కందుల కొండయ్య చౌదరి, సుంకవల్లి రాజు, వేములకొండ జోగారాం, గోకడి ప్రసాద్, కాయల మణికంఠ, రమణ, ఆసుపత్రి డైరెక్టర్లు కె వెంకటరమణ, లత, పి అలేఖ్య, ప్రవీణ, మార్కెటింగ్ హెడ్ గడ్డం మణికంఠ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఇది నెక్స్ట్ కొంచెం అది పెడితే వెంటనే 2 days మామూలు అయిపోతుంది. కాలు చేయడం వెంటనే వచ్చేస్తుంది. ఏమన్నా మరీ మరీ చెప్పాను. ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెరిగారు. ఈ ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశారు. అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు, అక్కడి నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి ఎన్ని ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ. అది కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి. కంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో తేవడం. అలాగే సాధారణ వ్యాధులు, ఈ సాధారణ వ్యాధులు అన్నాయి టెలియా కానీ, హైడ్రోసెల్ కానీ, ఫైల్స్ కానీ, వ్యాసెక్టమీ కానీ, 24 గంటల నొప్పి. అపెండిక్స్ ఏంటంటే గాలిపేటలో రాళ్ళు కానీ, ఇలా బ్రష్లో కణుకులు కానీ, శుద్ధి చేసుకోవడం కానీ, మూల వ్యాధులు కానీ, థైరాయిడ్ కానీ, ఇటువంటి వ్యాధులన్నీ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చే ఆ సెక్షన్ కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. పోలీట్రామా అంటే ఇది ప్రమాదం గురైనటువంటి గాయాలు, విరిగిన ఎముకలు, ఇవన్నీ ఏ జరిగినా సరే దానికి కూడా వర్తిస్తుంది. అలాగే ఇంకా ఆర్థోపెడిక్ అన్నది మనకి సర్వసాధారణం. వెన్నెముక కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేటటువంటి పరిస్థితులు, జాయింట్ లింకులు కానీ అనేవి. అయితే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అన్నదాన్ని
డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే నేను